హాయ్ అండి. ఈరోజు మనం కాటన్ ఫ్రిల్ పెట్టేసి ఫ్రాక్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈరోజు మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం అయితే కటింగ్ చేద్దాం. కటింగ్‌కి నేను 2½ మీటర్ లైనింగ్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. సో, మనం ఫ్రాక్‌కి పైన పార్ట్, కింద పార్ట్ 2 ఉంటాయి కదా! పైన పార్ట్ కోసం మనం లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇది 2 ఫోల్డింగ్స్ వేసున్నాను. ఈ 2 ఫోల్డింగ్స్‌ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని మన పైన పార్ట్‌కి ఎంత అవసరం అవుతదో అంతైతే మనం పీస్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్స్ ఉంది. క్లోజ్ నా వైపు ఉంది. ఓపెన్స్ అనేది ఆపోజిట్ వైపు ఉంది. సో, ఈ 4 ఫోల్డింగ్స్ మనము కట్ చేసుకుందాము. నేను ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్, బ్యాక్ పార్ట్ బ్యాక్ కట్ చేస్తాను. దీనికి 4 ఒకేసారి కట్ చేయను. ఎందుకంటే నేను ఫ్రంట్ ఈ ఫ్రాక్‌కి ప్రిన్స్ కట్ పెడుతున్నాను. బ్యాక్ వచ్చేసి నార్మల్. మనం ప్రిన్స్ కట్ పెట్టుకోకుండా జస్ట్ డాట్స్ వేసుకునే వాళ్ళకైతే 4 పార్ట్స్ అనేది ఒకేసారి కట్ చేయొచ్చు. కానీ నేను ప్రిన్స్ కట్ పెడుతున్నాను కాబట్టి ఏ పార్ట్‌కి ఆ పార్ట్ కట్ చేయాలి. మనం మార్క్ చేసుకోవాల్సింది టాప్ హైట్ ఎంత, పై పార్ట్ హైట్ ఎంతో చూసుకోవాలి. ఈ టాప్ వచ్చేసి పై పార్ట్ హైట్ వచ్చేసి 14½ ఇంచు. మనం 14½ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇంచ్ మార్క్ చేసుకొని లైన్ కొట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి. నెక్ అండ్ షోల్డర్ ఇప్పుడు ఈ టాప్‌కి వచ్చేసేసి దేనికైనా గానీ నెక్ అండ్ షోల్డర్ డిసైడ్ చేసేది ఛాతీ వెడల్పండి. నేను వీడియో కూడా చేశాను మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఆ వీడియోలో. దాన్ని బట్టి మనం దీనికి నెక్ అండ్ షోల్డర్ డిసైడ్ చేయాలి. దీని ఛాతీ వెడల్పు వచ్చేసి 13 ఇంచెస్. 13 ఇంచెస్‌లో హాఫ్ వచ్చేసి 6½ మనం నెక్ అండ్ షోల్డర్ కరెక్ట్‌గా మెన్షన్ చేసినప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ చేయకపోయినా పర్వాలేదు. ఆర్మ్ రౌండ్ నుంచి వేస్ట్‌కి మనము స్టిచ్ వేసామంటే మన ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. 6½ ఆర్మ్ రౌండ్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్. ఇందులో ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1½ ఇంచ్. 1½ ఇంచ్‌కి మనం ఆర్మ్ రౌండ్ అనేది రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసేసి నేను ఈ డ్రెస్‌కి వచ్చేసి వీ నెక్ పెట్టుకుంటున్నానండి. మనకి ఈ 6½ మనము డీప్ నెక్ బాగా బ్రాడ్ నెక్ పెట్టుకోవాలనుకుంటే 3½ నెక్ అండ్ 3 షోల్డర్ పెట్టుకోవచ్చు. లేదు వీ నెక్ అలా పెట్టుకోవాలంటే 2½ నెక్ రిమైనింగ్ మొత్తం షోల్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి వీ నెక్ పెడుతున్నాను. సో, అందుకని నేను జస్ట్ 2½ ఇంచే తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 5½ ఇంచ్. నెక్ హైట్ 5½ ఇంచ్‌లో తీసుకుంటున్నాను. నేను ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసుకుంటున్నానండి. ఇది డ్రెస్ కదా! నేను తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. ఇప్పుడు దీనికి ఇది నడుము వచ్చేసేసి 8 ఇంచెస్ 32 వేస్ట్ అండి ఇది. 32 వేస్ట్ అన్నప్పుడు మనం 4 పార్ట్స్ చేసుకోవాలి. ఇది 2 పార్ట్స్. మళ్ళీ ఇంకొక 2 పార్ట్స్ బ్యాక్ పార్ట్‌కి వస్తుంది కదా! సో, 4 పార్ట్స్. 4 పార్ట్స్‌ని మనం 32ని డివైడ్ చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్ ఇది. ఒక 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ప్రిన్స్ కట్ స్టిచ్ చేసుకుందాము. డ్రెస్‌కి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ వచ్చేలాగా. సో, ఇప్పుడు ప్రిన్స్ కట్‌కి డాట్ పాయింట్ వచ్చేసి డ్రెస్‌కైతే మాత్రం 4 ఇంచెస్ 2 పాయింట్స్ తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 4 ఇంచెస్. డాట్ వెడల్పు వచ్చేసి ఈ మిడిల్ నుంచి ఇటు 1½ ఇంచ్. ఇది బ్లౌజ్‌కైనా, డ్రెస్‌కైనా ఇది మారదు. ఇప్పుడు ఈ డాట్‌ని మనము ఈ ఆర్మ్ రౌండ్‌లో కలిపేయాలి. సో, మనం ఇప్పుడు వేస్ట్ 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 3 ఇంచెస్ డాట్ అనేది మనం కట్ చేసేస్తాం కాబట్టి ఈ 3 ఇంచెస్ ఎగస్ట్రా కూడా మనం మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ కరెక్ట్‌గా ఉంది.
సో ఫ్రంట్ వైపు ఎప్పుడైనా 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. సో ఇదైతే మనం కట్ చేసేసి తర్వాత నెక్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకుందాం. నెక్ కట్ చేస్తున్నాను. తర్వాత ఈ డాట్ అనేది నేను కట్ చేస్తున్నాను. ఫ్రంట్ అయితే కట్ చేశాను. ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ అనేది మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టాం కదా లాంగ్ ఫ్రాక్ కి. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ మార్కింగ్ చేసుకుందాము. హైట్ వచ్చేసి సేమ్ 14.5 ఇంచ్ పై పార్ట్ హైట్. ఇలా లైన్ కొట్టేసుకోండి. ఫస్ట్ హైట్ మార్కింగ్ చేసుకొని తర్వాత నెక్ అండ్ షోల్డర్ ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ పెట్టాం కదా 6.5, ఇటు కూడా 6.5 పెట్టేసుకుందాం. ఆర్మ్ రౌండ్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్. మనం ఫ్రంట్ సైడ్ ఏం మార్కింగ్ చేసామో సేమ్ బ్యాక్ కూడా అదే మార్కింగ్ ఉంటుంది. కాకపోతే బ్యాక్ సైడ్ ప్రిన్స్ కట్ ఉండకుండా ఓన్లీ ఫ్రంటే ఉంటుంది. బ్యాక్ సైడ్ అనేది జస్ట్ మనం డాట్స్ వేసేసుకుంటాము అంతే. ఒకటి భావించి ఇందులో రౌండ్, ఆర్మ్ రౌండ్ లో రౌండ్ వచ్చేసి 1 భావించి. ఇప్పుడు మనం నెక్ వెడల్పు ఫ్రంట్ 2.5 పెట్టాం కదా, సో బ్యాక్ కూడా మనం 2.5 తీసుకోవాలి. నేను బ్యాక్ నెక్ హైట్ వచ్చేసేసి జస్ట్ 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అంటే ఇది కొంచెం హై నెక్ ఉండేలాగా చూసుకుంటున్నాను, డీప్ పెట్టుకోకుండా. ఇది సమ్మర్ ఫ్రాక్ వైస్ కుడుతున్నాం కాబట్టి సో మనం సింగిల్ పీస్ లా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే నేను బ్యాక్ అనేది డీప్ నెక్ పెట్టట్లేదు. ఇప్పుడు మనం దీన్ని రౌండ్ గీసుకుందాం. ఈ రౌండ్ అనేది బోట్ నెక్ లాగా గీసుకోవాలండి. మనకి జస్ట్ నార్మల్ రౌండ్ నెక్ లాగా గీసుకోకూడదు. బోట్ నెక్ లాగా వెడల్పుగా ఉండేలా గీసుకోవాలి. నేను బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చెప్పేటప్పుడు ఈ రౌండ్ అనేది అసలు ఎలా గీసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్ పెట్టేసాం కదా, ఇప్పుడు వచ్చేసేసి వేస్ట్ వచ్చేసి 8 ఇంచెస్. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ లో 8 పెట్టాం కదా, ఇటు కూడా 8 ఇంచెస్. ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి 2 ఇంచెస్. ఇప్పుడు చాలా మంది ఒక డౌట్ అడుగుతున్నారండి, దీనికి చెస్ట్ మార్కింగ్ చేయలేదు అని. చెస్ట్ మార్కింగ్ అనేది అవసరం లేదండి. మనం నెక్ అండ్ షోల్డర్ పర్ఫెక్ట్ గా తీసుకున్నామంటే మనం చెస్ట్ మార్కింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ టాప్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసేసి 16 ఇంచెస్ అండి. 16 అంటే అందులో ఆఫ్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్ మనం ఇలా మార్క్ చేసుకున్నామంటే 8 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. సో మనకి ఇక్కడ షోల్డర్ జాయిన్ చేస్తాం కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ పోయినా ఇక్కడికి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఇక్కడ వేస్ట్ మార్కింగ్ చేసాం కదా, ఈ వేస్ట్ కి మనం కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసేసుకుంటామండి. వేసుకున్నప్పుడు చెస్ట్ అనేది ఇందులో ఫిట్ అయిపోతుంది. మనం సపరేట్ గా చెస్ట్ కి మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం తీసుకోవాల్సింది నెక్ అండ్ షోల్డర్ పర్ఫెక్ట్ గా పెట్టుకొని ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్ గా తీసుకున్నామంటే మనం ఆర్మ్ రౌండ్ నుంచి వేస్ట్ కి స్టిచ్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. మనం దీనికి సపరేట్ గా చెస్ట్ మార్కింగ్ చేసినా కూడా మీరు ఇక్కడే ఉంటుందండి. దానికన్నా ఇది సింపుల్ ఈజీ ఏంటంటే ఆర్మ్ రౌండ్ వేస్ట్ ఈ రెండు పర్ఫెక్ట్ గా నెక్ అండ్ షోల్డర్ కరెక్ట్ గా పెట్టుకున్నామంటే మనకి డ్రెస్ గానీ బ్లౌజ్ గానీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అందుకే నేను ప్రతి వీడియోలో చెస్ట్ మార్కింగ్ అనేది చేయలేదు. నేను ఈ రెండు పర్ఫెక్ట్ గా చూసుకుంటాను. వేస్ట్ ఒకటి, ఆర్మ్ రౌండ్ ఒకటి. నెక్ అండ్ షోల్డర్ కరెక్ట్ ఏ పర్సన్ కి ఎంత పెట్టాలనేది కరెక్ట్ గా మెజర్మెంట్ తోటి పెడతాను కాబట్టి నాకు ఈ ప్రాబ్లం అయితే రాదు. అసలు ఇది కాబట్టి మనం ఖర్చు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాము.
ఓకే, బ్యాక్ కూడా కట్ చేసాము. ఈ ఫ్రంట్ బ్యాక్ పెట్టేసి మనం మెయిన్స్ అనేది ఇప్పుడు కట్ చేద్దాము. ఇప్పుడు మెయిన్ కట్ చేసుకుందాం. మెయిన్ కూడా ఇది 2 మడతలు వేసాను. 2 మడతలు వేసి దీని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని, ఇది మొత్తం నేను మెయిన్ కి ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఈ ఫ్రాక్ కి మనకి ఎంత కావాలో అంత మనము ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని, మనం కట్ చేసిన ఆల్రెడీ పార్ట్స్ ఉన్నాయి కదా, 4 మడతల మీద వేసుకున్నాను నేను. ఫస్ట్ ప్రిన్స్ కట్ కి తీసుకుందాం, ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ వేసి కరెక్ట్ గా కట్ చేసామంటే మనం ప్రిన్స్ కట్ కి ఫ్రంట్ సైడ్ ఎక్కువ కట్ చేసాం కాబట్టి మనం ప్రిన్స్ కట్ అనేది పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏ పార్ట్ కి ఆ పార్ట్ పీస్ తీసుకొని మనం ఇందులో బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ అనేది ప్రిన్స్ కట్ కదా, ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఇలా వేసుకొని మనం కరెక్ట్ గా కట్ చేసుకుందాం. బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్ అండ్ కింద పార్ట్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మెయిన్ పార్ట్ లో మిగిలిన క్లాత్ మొత్తం నేను 4 ఫోల్డింగ్స్ చేశాను. 4 ఫోల్డింగ్స్ కాకపోయినా ఇట్లా మొత్తం ఫోల్డింగ్ చేసేసుకొని మనకి కింద పార్ట్ ఎంత హైట్ కావాలి, ఫ్రాక్ మోడల్ కి కింద పార్ట్ ఎంత హైట్ కావాలో చూసుకోవాలి. సో నేనైతే దీనికి 35 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కింద పార్ట్ కి 35 ఇంచెస్ అనేది కింద నుంచి తీసుకుంటున్నాను. సో 35 ఇంచెస్ నేను మార్క్ చేసుకొని ఈ పీస్ మొత్తం కట్ చేసేసుకుంటాను, కింద పార్ట్ ఫ్రీ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను ఈ పీస్. ఇప్పుడు ఇది మొత్తం పైన పార్ట్ కి కింద ఫ్రీ పెట్టేసుకోవడమే ఇది. ఇప్పుడు మనం దీనికి లైనింగ్ కట్ చేద్దాం. లైనింగ్ 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకొని క్లోజ్ నా వైపు ఉంది, ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉన్నాయి. ఇప్పుడు మనము కింద ప్రిల్ ఉంది కదా, లైనింగ్ కూడా ప్రిల్ పెట్టొచ్చు, కానీ ప్రిల్ పెడితే లావుగా కనిపిస్తారు కాబట్టి దీన్ని మనం మిడ్డీ కటింగ్ చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ మెయిన్ పార్ట్ 35 కాబట్టి ఇది హైట్ వచ్చేసి 34 ఇంచెస్ తీసుకున్నాం. 34 ఇంచెస్ తీసుకొని ఇప్పుడు మనం వేస్ట్ ఎంత తీసుకున్నామో చూసుకోవాలి. వేస్ట్ ఎంత తీసుకున్నాం, దానికి 8 ఇంచెస్ తీసుకున్నాం కదా పైన పార్ట్ కి మనం వేస్ట్ అంటే 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటాం కదా, 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకొని దీనికి మనం 5 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. 5 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ మన ఇష్టం యాడ్ చేసుకున్నప్పుడు ఇది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది మనకి పైన పార్ట్ కి. మనం పైన పార్ట్ కి లైనింగ్ జాయిన్ చేసినప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ని మనం అక్కడక్కడ ఇట్లా ప్రింట్ పెట్టుకున్నామంటే మనకి కూర్చోడానికి నడవడానికి కంఫర్ట్ గా ఫ్రీగా ఉంటుంది. సో ఇది ఇట్లా మిడ్డీ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ఎండింగ్ అనేది మనం లైన్ కొట్టేసుకోవడమే. అప్పుడు ఎలా ఉంటుందంటే పైన పార్ట్ ఏమో వెడల్పు తక్కువగా ఉంటుంది, షేప్ ఉంటుంది, కిందకి వచ్చేసరికి మనకి నడవడానికి వెడల్పుగా ఉంటుంది. ఇప్పుడు లోపల లంగా ఉంటుంది కదా, లోపల లంగా లాగా పైన నడుము తక్కువ, కింద నడవడానికి కంఫర్ట్ గా వెడల్పుగా ఉంటుంది. ఇది మిడ్డీ కటింగ్ అనమాట. మనం ఇలా కట్ చేసి లైనింగ్ గానీ వేసుకున్నామంటే డ్రెస్ లోపల మనకి లావుగా కనిపించము, నడవడానికి ఫ్రీగా కూడా ఉంటుంది. సో లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ 4 ఫోల్డింగ్స్ వేసానండి. ఇక్కడ నాకు హ్యాండ్స్ హైట్ సరిపోలేదు, అందుకే నేను ఇక్కడ పీస్ పెట్టుకున్నాను అతికేసుకోవడానికి. సో మీకైతే కటింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం దీనికి హ్యాండ్ మోడల్ రాసి బుట్ట హ్యాండ్స్ పెడదామండి. జస్ట్ మనకి పైన షోల్డర్ పైన కొంచెం పఫ్ లాగా వస్తుంది కదా, ఆ మోడల్ పెడదాం దీనికి. అది కటింగ్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హైట్ తీసుకోవాలండి. మనకి హ్యాండ్ హైట్ వచ్చేసేసి నేనైతే మాత్రం దీనికి 9 ఇంచెస్ తీసుకుంటున్నానండి. కింద నుంచి హైట్ తీసుకోవాలి మనము. తీసుకొని మనం దానికి ఎదురుగా ఆమ్ రౌండ్ ఎంతో అంత పెట్టుకోవాలండి. ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర మనం 3 ఇంచెస్ అనేది డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. 5.5 అనేది అసలు హ్యాండ్ లూజ్, దానికి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. సో మనం ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచెస్ స్ట్రైట్ 1.5 ఇంచ్ స్ట్రైట్ తీసుకొని మనం ఇక్కడికి షేప్ తీసుకోవాలి. హ్యాండ్ తీసుకొని ఇది అసలు అండి మనం ఇక్కడ కొంచెం ఖర్చు కోసము
ఇది మనకి మెయిన్ ఎల్బో హ్యాండ్ అన్నమాట. ఇప్పుడు మనం దీనికి పైన పఫ్‌కి కటింగ్ ఎలా చేయాలి అంటే, మనకి ఇక్కడ పైన మనం జస్ట్ ఇక్కడ ఒక 4 ఫ్రిల్సే వస్తాయి షోల్డర్ దగ్గర. పైన పఫ్ వస్తుంది. మనం ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ నుంచి 1 ½ ఇంచ్ పెట్టి మనం పఫ్ కట్ చేసామంటే చిన్న పఫ్ వస్తుందండి. 2 ఇంచెస్ పెట్టి కూడా కట్ చేయొచ్చు. 2½ ఇంచ్ కూడా ఇంకింతకన్నా అయితే మరి ఎక్కువ పఫ్ పైకి లేస్తుంది. నేనైతే సింపుల్‌గా 1½ ఇంచే తీసుకుంటున్నానండి. 1½ ఇంచ్ మార్క్ చేసుకొని, మనం ఈ పఫ్ ఇక్కడ నుంచి కరెక్ట్‌గా మనకి ఇక్కడ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకుందాము. 4 ఇంచెస్ మార్క్ చేసుకొని, ఇక్కడ పైన 1½ ఇంచ్ తీసుకున్నాం కదండి. నేనైతే 1½ ఇంచ్ తీసుకున్నాను. మీరు 2 ఇంచెస్ అన్నా తీసుకోవచ్చు, 2½ అన్నా తీసుకోవచ్చు. పైన హైట్ ఎంతన్నా తీసుకొని, కానీ మీకు ఇక్కడ నుంచి మనకి ఈ షోల్డర్ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకొని, ఈ హైట్‌ని మనము ఈ 1½ ఇంచ్‌లోకి, ఈ 4 ఇంచెస్‌లోకి మనం ఇలా తీసుకోవాలి. ఈ 4 ఇంచెస్‌లోకి ఇలా తీసుకోవాలి. నేను 1½ తీసుకున్నా, మీరు 2 తీసుకున్నా, 2½ తీసుకున్నా మీరు ఇందులోకి కలుపుకోవాలి. కలుపుకొని ఇలా కంటిన్యూషన్ ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ కుచ్చు పెట్టడానికి ఎక్స్ట్రా తీసుకోవాలి కదండి ఎక్కువ క్లాత్. మనం ఇక్కడ ఆల్రెడీ 1½ ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఇంకొక 1½ ఇంచ్ అనేది మనం తీసుకోవాలి. నార్మల్ ఎల్బో హ్యాండ్‌కి మనం ఖర్చుతో సహా తీసుకున్న ఎల్బో హ్యాండ్‌కి 1½ ఇంచ్ ఎక్కువ తీసుకొని, ఇక్కడ పైన హైట్ అనేది ఇలా తీసుకొని మనం ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకొని, ఈ 4 ఇంచెస్‌లోకి హ్యాండ్‌లో కలుపుకోవాలి బుట్ట హ్యాండ్. ఇక్కడ హైట్ అనేది మీ ఇష్టం. నేనైతే 1½ ఇంచే తీసుకున్నా. మీరు 2 అన్నా తీసుకోవచ్చు, 2½ అన్నా తీసుకోవచ్చు. కానీ ప్రాసెస్ అయితే ఇదే. దీన్ని నేను కట్ చేస్తున్నాను. కటింగ్ నేను 1½ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను కదా, అందులోకి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న టక్ పెట్టుకుంటాను. ఈ హ్యాండ్స్ కటింగ్ అయితే ఇదండి. సో టోటల్‌గా మన డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాము. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టాం కదా మనం ఫ్రాక్‌కి. సో ఫ్రంట్ స్టిచ్ చేద్దాం. ఇది మిడిల్ పీస్. ఇవి వచ్చి సైడ్ పీసెస్. ఇవి మళ్ళీ స్టిచ్ చేద్దాం. ఫస్ట్ మిడిల్ పీస్ స్టిచ్ చేద్దాము. స్టిచ్చింగ్ చేస్తున్నా. స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ మిడిల్లో మెయిన్ తీసేసుకొని ఇప్పుడు మొత్తం టక్స్ పెట్టుకోవాలి. నెక్ వెనక తిప్పుకోవాలి. ఇలా వెనక తిప్పి ఖర్చు వైపు ఉండేలా చూసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వెనక తిప్పుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్ అనేది స్టిచ్ చేసేసాము. ఇప్పుడు మనం ఉల్టా తిప్పేసేసి మొత్తం ఈ లైనింగ్ అనేది జాయింట్ పెట్టేసేయాలి. మొత్తం జాయింట్ పెట్టేసాం కదా, ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ పార్ట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సైడ్ పీసెస్ ఇలా ఎదురుగా పెట్టుకొని చూసుకొని ఇప్పుడు స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు 2 పీసులు రెడీ చేసేసుకున్నాను నేను సైడ్ పీసులు. ఇప్పుడు ఈ మిడిల్కి మనం జాయింట్ అనేది పెట్టేసేయాలి. ఫస్ట్ అయితే ఒకటి జాయింట్ చేసేద్దాం. ఒక్కదానికి 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇది ఇప్పుడు రెండో సైడ్ పీస్ కింద నుంచి జాయిన్ చేసుకోవాలి. ఇది కూడా 2 స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుందాము. మెయిన్ మీద లైనింగ్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిడిల్లో మొత్తం కట్ చేసుకొని కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ వెనక్కేసి ఉల్టా ఇటువైపు ఉండేలా చూసుకొని మనం పైన స్టిచ్ వేసుకోవాలి. పైన స్టిచ్ చేసుకోవాలి ఇంకొక స్టిచ్. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్టా తిప్పేసుకొని ఈ లైనింగ్ మొత్తం మనం జాయిన్ పెట్టేసుకోవాలి. మొత్తం లైనింగ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము దీనికి టక్స్ పెట్టుకోవాలి. ఇట్లా బ్యాక్ సైడ్ మనం బ్లౌజ్కి పెట్టుకుంటాం కదా, అలా టక్స్ పెట్టేసుకోవాలి.
టూ సైడ్స్ టక్స్ పెట్టేసుకోవాలి. టక్స్ కూడా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్స్ అనేది కలిపేసుకోవాలి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. మెయిన్స్ రెండు లోపల ఉండాలి, ఉల్టాస్ బయట ఉండాలి. ఇప్పుడు నేను షోల్డర్స్ అనేది జాయింట్ పెట్టేసుకుంటున్నాను. 2 స్టిచెస్ వేసుకోవాలి. సో 2 షోల్డర్స్ వచ్చేసి జాయిన్ చేసేసుకున్నాం. మనం ఇప్పుడు దీనికి హ్యాండ్స్ అటాచ్ చేద్దాం. హ్యాండ్స్ నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. కింద సైడ్ అతికేయాలన్నాను కదా, అతికేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ హ్యాండ్స్ని వీటికి అటాచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఫ్రంట్ ఇటు సైడ్ ఉండాలి, కింద సైడ్కి బ్యాక్ ఉండాలి, బ్యాక్ పార్ట్ ఉండాలి. మనము షోల్డర్ జాయింట్ హ్యాండ్స్ ఇక్కడ మీరు టక్ పెట్టుకున్నాక ఈ రెండు ఎదురెదురు మ్యాచ్ అవ్వాలి. మనం జస్ట్ 1 ఇంచ్ వదిలేసి కొంచెం లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ సైడ్. లోత్ తీసేసుకొని ఈ లోత్ తీసేసిన పార్ట్ అనేది మనకి ఫ్రంట్ వైపే రావాలి. ఇప్పుడు నేను రాసి బుట్ట హ్యాండ్స్ అని చెప్పాను కదా, ఫస్ట్ మనము ఈ టక్ పెట్టింది, ఈ షోల్డర్, ఈ రెండు మిడిల్ అనేది మనం ఫస్ట్ కలిపి కుట్టేసేయాలి. ఈ మిడిల్ కుట్టేసేయాలి. ఇక్కడ మిడిల్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఈ ఎడ్జ్ పెట్టేసుకొని ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ మనకి ఆర్మ్ రౌండ్ ఎంతో చెక్ చేసుకొని ఆ ఆర్మ్ రౌండ్ కి జస్ట్ 1.5 ఇంచ్ ఉంచుకొని మనం లైన్ కొట్టేసుకుంటే ఈ మిడిల్ నుంచి మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 కదా, 8 ఇక్కడికి ఉంది. జస్ట్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ క్లాత్ ని స్టార్ట్ చేసుకున్నామంటే మీకు ఫ్రిల్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది చూడండి. వచ్చేసాను కదా. ఇప్పుడు ఈ మిడిల్ అనేది జాయింట్ అయింది కదా, ఇక్కడ ఇంత ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది. ఇది ఇప్పుడు మనం ఫ్రిల్ పెట్టుకున్నాము. నేను ఇప్పుడు ఫ్రిల్ అనేది ఇటు సైడ్ చూసేలా పెడుతున్నాను. ఇప్పుడు మనం మిడిల్ జాయింట్ అయింది కదా, ఆ జాయింట్ దగ్గరకు వచ్చేసేసి ఇప్పుడు ఇటు పక్క ఫ్రిల్, ఈ ఫ్రిల్ అటు పైకి చూస్తున్నాయి కదా, ఇటు ఈ ఫ్రిల్ దీనికి ఆపోజిట్ చూడాలా, అప్పుడే మనకు అక్కడ పఫ్ వస్తుంది. త్రీ పిల్లు, అటు 3 పిల్లు, ఇటు 3 పిల్లు పెట్టేశాను. ఇంకా జాయింట్ అనేది చేసేస్తున్నాను. చూడండి, మనకి లైట్ పఫ్ వచ్చింది ఇక్కడ. సో సేమ్ రెండో సైడ్ కూడా ఇంకో హ్యాండ్ ఇలాగే వేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ వేసేసాము. 2 హ్యాండ్స్ వేసేసి పై పార్ట్ అనేది రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం కింద పార్ట్ స్టిచ్ చేద్దాము. కింద పార్ట్ ఇది మొత్తం మనం ఫ్రిల్ పెట్టుకోవాలి. ఈ క్లాత్ మొత్తము ఎలా ఫ్రిల్ పెట్టుకోవాలంటే, ఇప్పుడు నడుము ఎంత ఉంది, వేస్ట్ 32కి ఖర్చుకి 2 ఇంచులు కలుపుకుంటే 34 ఇంచెస్. ఇది మొత్తం ఫ్రిల్ పెట్టంగా మనకి 34 ఇంచెస్ అనేది రావాలి. 1 ఇంచ్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం రాకూడదు. 35 ఇంచెస్ వచ్చినా ప్రాబ్లం లేదు కానీ తక్కువ వచ్చినాయి అంటే మనకి సరిపోదు. సో నేనైతే దీనికి ఫ్రిల్ పెడుతున్నాను. నేను దీనికి ఫ్రిల్ అనేది కొంచెం పెద్ద ఫ్రిల్లే పెడుతున్నాను. సిల్క్ వాటికైతే చిన్న ఫ్రిల్ బాగుంటుంది, ఇలా కాటన్ వాటికి కొంచెం పెద్ద ఫ్రిల్లే బాగుంటుంది. అయితే పెట్టేశాను. 34 ఇంచెస్ వచ్చేసింది. సో మనకి కింద పార్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనము లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఓపెన్ చేసేసి ఒక వైపు అనేది క్లోజ్ చేసేసేయాలి లైనింగ్ ని. మనం ఈ ఫ్రాక్ కి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్, బ్యాక్ పార్ట్ బ్యాక్ కుర్చీలు పెట్టలేదు, మొత్తం కలిపి కుర్చీ పెట్టి కుట్టేస్తున్నాము. సో అందుకని ఇది కూడా మనం మొత్తం కలిపేయాలి. నేను మిడిల్ జాయింట్ వేసేసుకొని కింద కూడా ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ పార్ట్ కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఇలా ఉంది కదా, ఇలా ఈక్వల్ గా 2 మడతల మీద పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది మిడిల్ అని. మనం ఈ లైనింగ్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ కూడా మనం మిడిల్ అనేది ఇట్లా జాయింట్ పెట్టుకున్నాం కదా, ఈ జాయింట్ అనేది మనం మిడిల్ గా చూసుకోవాలి. ఈ మార్కింగ్ పెట్టింది ఇది మనము ఫస్ట్ కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకుంటే, ఇలా కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ స్టార్టింగ్ నుంచి జాయింట్ పెట్టుకుంటా రావాలి. ఈ స్టార్టింగ్ నుంచి జాయింట్ పెట్టుకుంటా వస్తే మనకి ఈ మిడిల్ లో మిగిలే క్లాత్ ని అక్కడొకటి మనం ప్రిల్ట్ గా వేసుకున్నామంటే మనకి లోపల లైనింగ్ కంఫర్ట్ ఉంటుంది. ఇది చూడండి, మనకి ఇంత క్లాత్ అనేది మిగులుతుంది. ఇది మనం అక్కడక్కడ ప్రిల్ట్ వేసేసుకుందాము. ఆ ప్రిల్ట్ కూడా చిన్నగా కాకుండా ఇట్లా పెద్దగా బాక్స్ లాగా మనం ప్రిల్ట్ వేసుకున్నామంటే అక్కడ ప్రిల్ట్ వేసినట్టు ఎత్తుగా కూడా ఉండదు. చూడండి, మనం జాయింట్
స్టిచ్ వేసేసుకున్నాం కదా, మిడిల్స్ అవి కరెక్ట్గా వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్ వేసేసుకోవడమే. ఇప్పుడు నేను లోపల సైడ్ మొత్తం లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకున్నాను. ఇది మెయిన్ సైడ్, ఇది లోపల సైడ్. ఇప్పుడు మనం కింద పార్ట్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మనం పైన పార్ట్కి దీన్ని అటాచ్ చేయాలి. పైన పార్ట్కి అటాచ్ చేయాలంటే ఫస్ట్ పైన అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. మనము ఎప్పుడు మనకి ఆలియా కట్ డ్రెస్కి అయితేనే పైన పార్ట్కి పైన కుచ్చులు పెడతాం, కింద పార్ట్కి కింద కుచ్చులు పెట్టి అటు ఇటు కలిపేస్తాం. కానీ ఈ ఫ్రాక్కి ఈ మొత్తం ఒకటే లైన్ కుచ్చు పెట్టేసేసి మనం ఈ పైన పార్ట్ అనేది ఒక సైడ్ క్లోజ్ చేసి, ఆ క్లోజ్ అయింది ఈ క్లోజ్ వైపుకి చూసుకొని మనం చుట్టూ అనేది స్టిచ్చింగ్ చేసేసి ఈ ప్రిల్ని ఒక సైడ్ అనేది క్లోజ్ చేస్తాం. ఇలా స్టిచ్ చేసామంటే ఫ్రాక్ చాలా చూడడానికి కూడా అందంగా ఉంటుంది. సో మనం అయితే దీనికి ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాము. మనం ఫ్రంట్ మిడిల్ మార్క్ చేసుకునేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ ఉన్నాయి కదా, ఈ కరెక్ట్గా ఇలా పట్టేసుకొని మనం మిడిల్ ఇలా పెట్టేసుకున్నాము, మార్కింగ్ చేసుకుందాం, కరెక్ట్గా వస్తుంది. సో బ్యాక్ సైడ్ కూడా ఈక్వల్గా పట్టుకొని బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనం మార్కింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మెజర్మెంట్స్ ఫస్ట్ వేస్ట్ మార్క్ చేసుకున్నాము. వేస్ట్ వచ్చేసి 32 అంటే ఈ మిడిల్ నుంచి ఇటు 8 అటు 8 అనమాట. 8 మార్క్ చేశాను కదా, ఇటు సైడ్ కూడా ఈ మిడిల్ నుంచి 8. తర్వాత ఆమ్ రౌండ్ వచ్చేసి 8 అంటే 16 హాఫ్ వచ్చి 8 ఇంచెస్. సేమ్ ఇటు కూడా 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ నుంచి కరెక్ట్గా పట్టుకొని 8 ఇంచెస్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ నుంచి ఈ వేస్ట్కి మనం లైన్ కొట్టేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచ్. ఎల్బో హ్యాండ్ కదా, సో 5.5 ఇంచ్ హ్యాండ్ లూజ్. పెట్టాం కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ నుంచి ఈ ఆమ్ రౌండ్కి మనం లైన్ కొట్టేసుకుంటే, ఆమ్ రౌండ్ నుంచి వేస్ట్కి లైన్ కొట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం లైన్ అనేది కొట్టేసుకోవాలి. ఇక్కడ ఈ మిడిల్స్ రెండు కరెక్ట్గా పట్టుకున్నామంటే ఈ మిడిల్స్ మనకి కరెక్ట్గా వస్తుంది. మిడిల్స్ పట్టుకొని ఫ్రంట్ బ్యాక్ మార్క్ చేసుకున్నాం కదా, మిడిల్స్ ఇవి స్టిచ్ చేసుకోవాలి. సో ఇంకో 2 స్టిచెస్ వేసుకోవాలి ఇటు సైడ్. ఇప్పుడు ఇటువైపు వచ్చేసేసి మనము ఒక వైపు అనేది క్లోజ్ చేసుకోవాలి, ఇంకొక వైపు వచ్చేసేసి మనం ఫుల్గా క్లోజ్ చేసుకోవద్దు. చూడండి, మనం ఇంకొక సైడ్ సగం వదిలేసేసి ఈ కొంచెం క్లోజ్ చేద్దాము. ఎందుకంటే ఈ మనము వన్ సైడ్ క్లోజ్ అయింది కదా, ఈ కొంచెం ఓపెన్ సైడ్ ఉన్న దాని నుంచి మనం కింద పార్ట్ అనేది జాయిన్ పెట్టుకోవాలి. లేదు మీకు ఇలా అర్థం కావట్లేదంటే జస్ట్ వన్ సైడ్ అనేది క్లోజ్ చేసి వన్ సైడ్ అనేది వదిలేసేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చుట్టూ మనం కింద పార్ట్ జాయింట్ పెట్టేసుకున్న తర్వాత మనం మిగతాది క్లోజ్ చేసుకోవచ్చు. నేనైతే క్లోజ్ చేసుకుంటున్నాను. ఇది మెయిన్ పార్ట్లో ఒక సైడ్ మొత్తం క్లోజ్ చేసుకున్నాము, ఒక సైడ్ ఏంటంటే క్లోజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ క్లోజ్ చేసుకున్న మొత్తాన్ని మనము కింద పార్ట్ మిడిల్ మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా, ఈ మిడిల్ ఈ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఈ రెండు ఇలా తిరగదిప్పేసేసి ఈ మిడిల్ ఇలా మ్యాచ్ అవ్వాలి. మీకు కావాలంటే ఒక చిన్న స్టిచ్ వేసుకోవచ్చు. మనం హ్యాండ్స్ ఎలా మనం ఇట్లా మిడిల్స్ మ్యాచ్ అవ్వాలో అలా ఇలా మిడిల్ మ్యాచ్ అయ్యేలా పట్టుకొని ఇలా పట్టుకొని మనం స్టార్టింగ్ నుంచి స్టిచ్ వేసుకొని రావాలి. అప్పుడు ఫ్రాక్ అనేది చుట్టూ బాగుంటుంది. మనం వన్ సైడ్ క్లోజ్ చేసినప్పుడు ఫ్రాక్ కూడా మంచిగా అనిపిస్తుంది. చూడండి, వన్ సైడ్ నుంచి మనం స్టిచ్ చేసుకొని రావాలి. చూడండి, ఈ మిడిల్ మ్యాచ్ అవుతుంది. ఈ మిడిల్ మ్యాచ్ అయ్యేటప్పుడు ఈ ఖర్చు ఉంటుంది కదా, మన కుట్టి ఇట్లా వచ్చేటప్పుడు ఈ ఖర్చు అనేది దానికి ఎదురుగానే పెట్టుకోవాలి. ఇలా మనం ఇలా మొత్తం అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత 2 స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక సైడ్ క్లోజ్ చేసింది కదా, ఇంకొక సైడ్ ఇట్లా ఓపెన్ ఉంది కదా, ఇప్పుడు మనం ఇట్లా బ్యాక్ సైడ్కి తిప్పుకొని మళ్ళీ మనం మార్క్ చేసుకొని అది కూడా కలిపి కుట్టేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ ఇది కలిపి కుట్టింది కరెక్ట్గా మనకి మిడిల్కి వచ్చింది. ఇప్పుడు మనం స్టిచ్ వేసుకోవాల్సింది ఇటు సైడ్. ఇప్పుడు మనం ఇది కరెక్ట్గా ఇలా పట్టుకొని ఒకసారి ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి మనం మార్కింగ్ చేసుకుందాం. 16 అంటే ఇక్కడికి మనం ఆమ్ రౌండ్ నుంచి అక్కడికి లైన్ తీసేసుకొని మనం స్టిచ్ చేసుకుందాము ఇలా సైడ్కి. కింద పార్ట్స్ అన్ని కరెక్ట్గా పట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేయాలి. ఇంకో స్టిచ్ చేసుకుందాము. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల
మెయిన్స్కి మెయిన్స్ స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్కి లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్స్ రెండు ఇలా పట్టుకొని మెయిన్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మెయిన్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు లైనింగ్కి లైనింగ్ మనం ఇలా లైనింగ్ పట్టుకొని లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి. 4 మాత్రం కలిపి స్టిచ్ చేయకండి, ఎందుకంటే లోపల మెయిన్ గేర్ ఎక్కువ ఉంటుంది, లైనింగ్ గేర్ అనేది తక్కువ ఉంటుంది. మనం 4 కలిపి స్టిచ్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఫ్రీగా ఉండదు. సో స్టిచ్ చేసేసుకున్నాం కదా, డ్రెస్ అయితే ఉల్టా తిప్పేసుకుందాం. టోటల్గా ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది.